తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇటు అల్లు అర్జున్ దంపతులు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి కూడా వాళ్ళ దంపతులు కలిసి అండ్ వాళ్ళ కుమార్తెతో కలిసి వచ్చి ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే లోక్సభ ఎన్నికల్లో మన దేశాన్ని ఎన్నుకునే నాయకుడి కోసం అందరూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కంప్లీట్ సికింద్రాబాద్ మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్ తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారండి. అలాగే సికింద్రాబాద్లో చూసుకున్నట్టయితే 14 ప్రాంతాల్లో అంటే భద్రతా సిబ్బందిని ఎక్కువగా నియమించడం జరిగింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 పోలీసు సిబ్బందిని నియమించడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సెలబ్రిటీలు కానివ్వండి వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అలా కాకుండా సాధారణ ఓటర్లు కూడా ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొత్తం 1,00,000 మంది పోలీసు సిబ్బందిని తెలంగాణ వ్యాప్తంగా నియమించడం జరిగింది. మరికొన్ని సికింద్రాబాద్ తరపున ఒక 45 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అధికార పార్టీలు కానివ్వండి, ప్రధాన పార్టీలు కాకుండా ఇతర పార్టీల వాళ్ళు కూడా మొత్తం అందరు కలిసి ఒక 45 మంది అభ్యర్థులు ఇక్కడ ఎంపీకి పోటీ చేయడం జరుగుతోంది. మొత్తం మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే సినీ నటులు కానివ్వండి, ప్రముఖులు కానీ వాళ్ళు అంటే ఉదయాన్నే వచ్చి వాళ్ళు ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కానివ్వండి, జూబ్లీ హిల్స్ కేంద్రం కానివ్వండి, జూబ్లీ హిల్స్ క్లబ్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో కానివ్వండి, ఎక్కడైతే సినీ ప్రముఖులు ఓటు వేసే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా భద్రతా బలగాలు ఎక్కువగా మోహరించడం జరిగింది. అయితే సినీ తారులు కూడా సాధారణ వ్యక్తుల్లాగానే వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఇక్కడ నిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత దశాబ్ద కాలంగా ప్రధానిగా ఉన్న మోదీ ఈ ఎన్నికల్లో తేలబోతుంది. అంటే మరి మళ్ళీ ప్రధాని మోదీ అయ్యి హ్యాట్రిక్ కొడతారా లేదా రాహుల్ గాంధీ అవుతారా ఎవరనేది ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా 35,000 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళకు సహాయంగా వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చిన ప్రతి ఓటర్కు ఏ విధంగానైనా అంటే ఎక్కడ ఎటువంటి ఆటుపోట్లు కలగకుండా ఎన్నికల సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే ఎక్కడ అంటే గొడవలు ఆందోళనలు జరగకుండా పోలీసు సిబ్బంది కూడా భద్రత మోహరించడం జరిగింది.